స్వప్న శ్రీనివాస్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? సో వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఒక చిన్న విషయం చెప్పుకుందామండి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే సపోర్ట్ చాలా అవసరం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము కూడా పాజిటివ్గా తీసుకొని వీడియోస్ చేయగలం. ప్లీజ్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక్క నొక్కేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చేయబోతుంది ఏంటంటే రాగి సంగటి. సో రాగి సంగటికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఈ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి. సో మనం ఎంత రైస్ అయితే తీసుకుంటామో అంతే రాగి పిండి కూడా తీసుకోవాలి. సో చూసారు కదా, నేను కొంచెం తక్కువే తీసుకున్నాను. మరీ పిండి పిండిగా కనిపిస్తుంది అంటే ఎందుకో లుక్ నచ్చదనమాట. సో అందుకు కొంచెం తక్కువ తీసాను. సో మీకు ఇష్టమైతే కొంచెం పిండి వేసుకోవచ్చు అనమాట. సో ఈ పిండిని ఇలా తీసేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. మెయిన్ పాయింట్ అంతా ఇక్కడే ఉందండి. సో డైరెక్ట్గా వేసేసామంటే ఉండలు కట్టేస్తుంది. సో ముందు ప్రాసెస్లో మీకు తెలుస్తుంది అనమాట. సో ఇలా వాటర్ వేసుకొని ఇది కలిపేసాను. సో మీరేం చేస్తారంటే తర్వాత రైస్ కలిపేసుకోండి. రైస్ కడిగేసుకొని దాంట్లో వాటర్ పోసేసుకోండి. దీంతో 2 గ్లాసెస్ వేసానండి, ఎక్కువ వేయకండి. జస్ట్ అవి ప్రస్తుతానికైతే సరిపోతాయి. తర్వాత ప్రాసెస్లో మీకు ఇంకా తెలుస్తుంది. సో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని దీన్నైతే నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టండి, ఎందుకంటే రైస్ మెత్తగా ఉడుకుతుంది లో ఫ్లేమ్ అయితే. సో నేనైతే పెట్టేసుకున్నాను. సో ఇది అయిపోయేలోపు మీకు ఇంకో చిన్న టిప్ చెప్తానండి. ఎందుకంటే మనం ఇందాక వాటర్లో రాగి పిండిని మిక్స్ చేసుకున్నాం కదా, అలా చేసుకోకపోతే డైరెక్ట్గా పిండి వేసామంటే అది ఉండలు కట్టేస్తుంది. మనం ఎంత ట్రై చేసినా ఆ ఉండ అన్నది స్మాష్ అవ్వదు అనమాట, ఇలా డైరెక్ట్గా రైస్లో వేసుకోవాలంటే. సో అందుకని ముందుగా కలిపి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. సో ఇక్కడ చూసారా, రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సో నేను వేసిన వాటర్కి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు ఈ లిక్విడ్ని దానిలో కలిపేసుకుంటున్నాను. రాగి పిండి ఫస్ట్ కలిపి పెట్టేసుకున్నాం కదా మనం. సో దీనైతే దీంట్లో వేసేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. సో ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అయిపోలేదండి. ఇప్పుడు కొంచెం మనం ఒక గ్లాసుడ్ వాటర్ని సపరేట్గా హీట్ చేసుకుందాం. సో నేను ఎక్కువ తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాను, సరిపోతాయి అన్నమాట. సో ఈ వాటర్ చూసారా, బాగా హీట్ అవ్వాలి. కూల్ వాటర్ అస్సలు వేయకూడదండి, హీట్ చేసుకొని దానిలో వేయాలన్నమాట. ఆల్రెడీ ఉడికిపోయిన రైస్ కదా. సో చూసేసారు కదా, ఇప్పుడు ఇలా ఉన్న రైస్లో ఫస్ట్ మనం వచ్చిన మెథడ్ ఇది. సో దీంట్లో ఇప్పుడు నేను ఆ వాటర్ని మిక్స్ చేసేసుకుంటాను అనమాట. పిండి ఇప్పుడే వేసాం కదా, పిండి ఉడకదండి. సో అందుకోసం మళ్ళీ హాట్ వాటర్ని దీనిలో కొంచెం కలుపుకోవాలి. సో చూసారు కదా, మొత్తం వేసేసాను. సో మనం ఏవైతే హాట్ వాటర్ తీసుకున్నామో అవి మొత్తం ఇలా కలిపేసాను, లిక్విడ్ లాగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలన్నమాట నీట్గా. సో చూసారు కదా, మనకు ఉండలు అన్నవి ఎక్కడ రావండి అసలు. మనం కలుపుకునే కొద్దీ మొత్తం స్మాష్ అవుతుంది. అన్నం ఏమన్నా కొంచెం ఉడకపోయినా కూడా ఈ మెథడ్కి వచ్చేసరికి రైస్ మెత్తగా అయిపోతుంది. సో ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం టైం పడుతుందండి. ఇలా కలుపుకుందాం ఏంటంటే మనం అది బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టేసుకొని. సో రాగి సంగటి అంటే మనకు ఒకప్పుడు పల్లెటూరుల్లో బాగా చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యిందనమాట దీన్ని రాగి జావ తాగడం, రాగి సంగటి చేసుకోవడం, కొన్ని ఐటమ్స్. సో బాడీకి కూడా చాలా మంచిది కదండి రాగి పిండి. సో చూసేసారు కదా, సూపర్గా వచ్చేసింది. చాలా అంటే వాటర్ అంతా ఇనికిపోయాయి అన్నమాట. సో ఇదైతే ఫైనల్కి వచ్చేసింది. ఇది అయిపో వస్తుందండి. సాల్ట్ వేసేసుకోండి. ఈ మెథడ్లో ఉన్నప్పుడే మీరు కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ కంపల్సరీ అండి, లేదంటే మనకి చప్పగా ఉంటుంది, టేస్ట్ కూడా తెలీదు. సో అయిపోయింది ఇదైతే ఫైనల్గా. చూసేసారు కదా. సో వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారితే అది ఇంకా దగ్గరకు వస్తుందండి. ఉండలా కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే చెయ్యలేదు. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్లో. సో మనం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ అయితే కూడా చాలా చాలా బాగుంది. సో ఆ లిక్విడ్ మెథడ్లో ఉన్నప్పుడే నేను సాల్ట్ కూడా మిక్స్ చేసుకున్నాను, చాలా టేస్ట్గా ఉంది. సో దీనిలోకి మిక్సింగ్ ఉండాలి కదా, ఉత్తిదే తినలేం కదా. కొంతమంది ఉల్లిపాయ తీసుకొని తింటారు, అండ్ కొంతమంది ఏమో పచ్చి పులుసు అని చేసుకుంటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది చికెన్ చేస్తారు. సండే కదా మనం, అందుకే చికెన్ని కొంచెం దీనికి కాంబినేషన్ పెట్టుకున్నాం అనమాట. సో ఇది
ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.